కాంగ్రెస్ పతనానికి ఇది నాంది. కేటీఆర్ సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకొని తిరిగిన మంత్రులను మోహరించిన సగం సీట్లు సాధించడానికే తంటాలు పడ్డారు అధికార పార్టీ. ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలుచుకోవడం చరిత్రలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్. ఇది సామాన్య విజయం కాదు, చరిత్రలో నిలిచిపోయే పోరాటం. యుద్ధంలో సైనికుల్లా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు శిరస్సు వంచి సలాం చేస్తున్న, ఆదిలాబాద్ నుంచి అలంపురం వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్ళల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. పల్లెపూరులో అరాచక కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని మట్టి కరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది అని కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇది 100% నిజం. కేవలం 2 సంవత్సరాలలో 12,000 గ్రామాల్లో 6,000 గ్రామాలను గెలుచుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అపసోపాలు పడ్డది. అక్కడక్కడ కూడా కేవలం 5 ఓట్ల తేడాతోటి 10 ఓట్ల తేడాతోటి గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇంకా ముఖ్యమంత్రితో పాటు అనేక మంది మంత్రి నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం నిజంగా కాంగ్రెస్ తలగొట్టేసినంత పని అయిందని చెప్పాలి. కేవలం 2 సంవత్సరాలలో ఇలాంటి స్పష్టమైన తేడా రావడం వల్ల ఒకవేళ ఇక సాధారణ ఎన్నికలు వస్తే ప్రజలు ఏ రీతిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా ఇది అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ గారు చెప్పినట్టు 100% పల్లెల్లో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ దౌర్జన్యాలకు, కాంగ్రెస్ అధికార బలానికి ఎదురు నిలబడి గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం అనేది ఇది మునుపెన్నడు లేదని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ చెప్పినట్టు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే అధికార పార్టీ హవా ఉంటుంది. సహజంగా అధికార పార్టీ హవానే ఉంటుంది. డబ్బుల ప్రలోభమో అధికార ప్రలోభమో ఏదో ఒకటి చేసి గ్రామ పంచాయతీలను గెలుచుకుంటారు. ఇక్కడ అధికార పార్టీకి సమానంగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం అనేది ఇది గతంలో ఇట్లా జరగలేదనేది అయితే కేటీఆర్ చెప్తున్నాడు. 100 కోట్లు కుమ్మరించి పారేసిండు.